దయాకర్ గారు ఆ కంపెనీ నాది కాదంటాడు ఆయన కంపెనీ మీద గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు అవి చూపిస్తున్నారు. ఇప్పుడు నిజం కూడా అవి ఉన్నాయి, వచ్చాయి కూడా. ఏంటి ఆయన కంపెనీ ఆయనదా కాదా? రేవంత్ రెడ్డికి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1686 కోట్లు దాన్ని ఏమన్నాడు ఆయన టెండర్ని ఏదో వర్డ్ వాడాడు, నామినేషన్ పద్ధతికి 5 లక్షల పైన ఇయ్యలేం, అది ఓపెన్ సీక్రెట్. కానీ మనం ఇవ్వాలనుకున్న కాంట్రాక్టర్లకు నిబంధనలు ఏ రకంగా పెట్టాలో అలా పెట్టి ప్రభుత్వాలు ఇస్తూనే ఉంటాయి. మీరు మెగా కంపెనీ ఇంకేదో కంపెనీ కేసీఆర్ ఇచ్చాడని మీరు కూడా ఆరోపణలు చేశారు. అలా తప్పేముంది? కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఇప్పుడు దీంట్లో నేను స్టేక్ హోల్డర్ కూడా కాదు ఈ డిస్కషన్ లో, ఎందుకంటే దయాకర్ గారు మీరు స్టేక్ హోల్డర్. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయి ఇందులో. అలాంటి భూముల పరిరక్షించాల్సిన బాధ్యత మీకు, నాకు, శ్రీధర్ రెడ్డికి అందరికి ఉంటుంది. ఇక్కడ మనం అందరం స్టేక్ హోల్డర్స్. కంచెగచ్చిబౌలి భూములు కేటీఆర్ అనుమానపడ్డట్టు, కేటీఆర్ అనుకున్నట్టు కావు. అది సుప్రీంకోర్టు డైరెక్షన్ లో లేదు. ఏం చేస్తారు అనేది అనట్లేదు, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అంటున్నాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ బట్టి అవుతుంది, కోర్టులో ఉంది. మనం ఏం మాట్లాడినా సబ్ జుడిస్ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు కానీ వాళ్ళు మాట్లాడుకోనండి. ఇప్పుడు కేటీఆర్ ఒక్కడే చాలట్టుంది కదా బీఆర్ఎస్ ను మొత్తం కొలాప్స్ చేయడానికి, ఇంకా వేరే ఎవరు అక్కర్లేనట్టుంది. ఇలా ఆయన అన్నదానికి చెప్పమనండి శ్రీధర్ రెడ్డిని, మన సీఎం రమేష్ అన్నదానికి. మనం అడగొద్దు కానీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వాలనుకోవడం దేనికోసం అసలు నాకు అర్థం కాలేదు. కవితను బయటకు తేవడానికి చెప్తున్నారు కదా, ఆయన చెప్తున్నారు, కవిత గారే స్వయంగా చెప్పారు. కవిత గారే స్వయంగా చెప్పారు. అది కేసులుంటే ఎదుర్కోవాలి. అవసరమైతే తను ఆడబిడ్డ అయినా కూడా జైలుకి పోయింది, జైలుకి పోయి వచ్చి మీ సంగతి చూస్తా అని ఛాలెంజ్ చేసింది. కానీ వీళ్ళు దేనికైనా పార్టీ విలీనం అనేది ఎందుకు వస్తున్నది, వీళ్ళకి ఎందుకు ఈ బలహీనత ఉన్నది నాకు అర్థం కాలేదు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తా, లేకపోతే కేసులకు వెళ్ళి తీసుకపోతే బీఆర్ఎస్ ను విలీనం చేస్తా, ఇది ఎందుకు వస్తున్నది వీళ్ళకి అది అర్థం కావట్లేదు. కాబట్టి ఇలా జరుగుతున్న పరిణామాల్లో సీఎం రమేష్ చేసిన స్టేట్మెంట్స్ అనేవి కేటీఆర్ స్పందిస్తాడు అనుకుంటా. నేను 7 అవుతుందా 7, 8 రోజుకు 3 ప్రెస్ మీట్లు ఉంటాయి మనం కదా ట్విట్టర్లో, దాంట్లోనే రావాలి. ఇది తెలంగాణ ఇప్పుడు మనోడు అన్నాడు కదా, మా మీద చేస్తున్న కామెంట్స్ మా గడ్డ మీద అని అన్నాడు కదా, అది నిజంగా కూడా తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి కూడా ప్రమాదం. దాన్ని క్లించ్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ కోణం ఒక ఎత్తి. రెండవది అంటే శ్రీధర్ రెడ్డి గారు అన్న ఒక పాయింట్ ఏంటంటే దయాకర్ గారు, కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు అంటే తెలంగాణకు ఒక అస్తిత్వం ఉండేది, అప్పుడు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బలాన్ని చూసుకొని ఇలాంటి వాళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు అనేది ఆయన అలిగేషన్. కేసీఆర్ హయాంలో చేసిన అకృత్యాలు ఏ హయాంలో చేయలే, స్వాతంత్ర భారతదేశంలోనే చేయలేదు. మరి అందుకే కదా ఈ కర్మ పట్టింది. లేకపోతే ఎందుకు వస్తుంది? పలానోళ్ళు చీడెందుకు మాట్లాడతారు, ఇంకొక ఆయన చీడెందుకు మాట్లాడతారు, ఇంకొక ఆయన. మీరు చేసిన అకృత్యాలకు మీరు పోయి వాళ్ళ ముందు మోకరిల్లింది ఎందుకు? మోకరిల్లింది ఫస్ట్ ఈడీ కేసులు ఎదుర్కోవడానికి మోడీని ఎదుర్కోలేరా? లేకపోతే దొంగ కేసు అయి ఉంటే వాళ్ళని నిలదీయలేరా? సీఎం రమేష్ కాడికి ఎందుకు పోయిండ్రు? అప్పుడు రాలే, ఆత్మగౌరవం అడ్డం రాలేదా? ఆయన సీసీ కెమెరాలు బయట పెడతా అంటున్నాడు. పోయేది ఎవరు పరువు? తెలంగాణ ఉద్యమకారుని కొడుకు తెలంగాణ కదా. గిట్ల దిగజారిపోయి మీరు రాజకీయాలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ మీద ఎగురుతా అంటే అసలు మీరు వాళ్ళ కాడికి పోవాల్సిన అవసరం వచ్చిందా లేదా అని కేటీఆర్ చెప్తే అర్థమైంది మనకు. చెప్తాడా లేదా నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు చర్చకు వస్తే ఇద్దరితో కలిపి తాను చర్చకు రెడీ అన్నారు కేటీఆర్. ఏం చెప్తారు దయాకర్ గారు? సిద్ధం చేస్తారా చర్చకు వేదిక ఏమైనా? అయ్యో అది సమస్య సీఎం రమేష్ ది కేటీఆర్ ది, వాళ్ళిద్దరు తెలుసుకోమని వాళ్ళది వాళ్ళు తెలుసుకుని. కాదు మనోడు సేమ్ సామాజిక వర్గం అనుకుంటా కదా, నాకు తెలియదు. సామాజిక వర్గాల పంచాయతీ ఎందుకులేండి ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే కమ్మ వాళ్ళను కేటీఆర్ తిట్టాడన్నారు, తిట్టాడన్నారు, మళ్ళీ జగన్ రెడ్డి ఒక్కడే నాకు దగ్గర అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. మొన్నటి గాంధీ కూడా మీ పార్టీ 2009లో అంత తెలంగాణ మూవ్మెంట్ ఉన్న క్రమంలో టీడీపీతో పొత్తుకు పోయిన పరిస్థితి ఆ రోజు గుర్తు రాలేదా? వాళ్ళ ఆంధ్ర అని, చంద్రబాబు ఆంధ్ర అని,
కేటీఆర్ అనలేదు మేము అనేది అనలే. point. కేటీఆర్ లేదు, అనలేదు. లేదు. సీఎం ఎందుకు రమేష్ అది ఇప్పుడు అన్నాడు. నువ్వు ఆయన అనగానే కాదని నేను ఎందుకంట ఆయన చెప్తాడు కదా రేపు తెలుస్తుంది కదా ఇదేం ఇప్పుడు అయిపోయేది ఏం కాదు Already responded to it, వెబ్ సిరీస్ లెక్కనే వచ్చేటట్టుంది అది కాకపోతే మనోడు ట్విట్టర్ లో ఇప్పుడు పెట్టిండు కానీ మళ్ళా అది మళ్ళా ఆయన బయటకు వస్తాడు ఆయన ఏం వదిలిటట్టు ఏం కనపడలేదు మనకు అంటే నేను మళ్ళీ చెప్తా అంటున్న పరిస్థితి మనకు ఇప్పుడు కనబడుతుంది కానీ అంటే దయాకర్ నేనేమంటున్నా గారు ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, సీఎం రమేష్ కి సీఎం రేవంత్ కి ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ ఉంది, అది కాదని లేదు, నిజమా కాదా అది? కాబట్టి ఈ ఇప్పుడు- రకంగా సీఎం రమేష్ ని ఆయన తుపాకీ సీఎం రమేష్ మీద పెట్టి కేటీఆర్ ను రేవంత్ రెడ్డి కాలుస్తున్నాడా, ఒక అనుమానం ఉంటది కదా. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫ్రెండ్షిప్ లేదా సీఎం రమేష్ కి కేటీఆర్ కూడా ఉంది ఈ లెక్కన ఇప్పుడు చెప్పిన ప్రకారం. నేను అది అటు ఓట్లేను అసలు తప్పేం సీఎం లేదు. రేవంత్ అదే రెడ్డికి కేటీఆర్ కు ఫ్రెండ్షిప్ లేదా ఉంది లేకపోతే ఖచ్చితంగా. నాకు శ్రీధర్ రెడ్డికి ఫ్రెండ్షిప్ లేదా నాకు రఘునందన్ కి ఫ్రెండ్షిప్ లేదా లేకపోతే నాకు కిషన్ రెడ్డి గారికి ఫ్రెండ్షిప్ లేదా రాజకీయాలు ఫ్రెండ్షిప్ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు నేను ఈ లైవ్ అయిపోతే మేము ఒకవేళ వ్యక్తిగత జీవితాలు రాజకీయ అంశాలు పక్కన పెట్టండి రఘునందన్ ఇంత మేము లైవ్లలో కొట్టుకున్నట్టు ఏదో ఇట్లా కనపడతాం కదా వ్యక్తిగతంగా మేము ఆత్మీయంగా ఉంటాం మా ఫ్యామిలీస్ తోనైనా సరే అవును. ఇంతెందుకు కేటీఆర్ మాకేమన్నా శత్రువా ఒక మాట అనుకుంటే మేము ఉద్యమ కాలంలో కలిసి ఉన్న రోజులు తెలియదా అంటే అది కవిత కాదు. గారితో అంటే, కవిత గారితో అంటే ఇది వేరు కేటీఆర్ టార్గెట్ గా తెలంగాణలో రాజకీయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా ఉదయం నుంచి కూడా పెట్టిన వాళ్ళంతా కౌశిక్ రెడ్డి ఏదో విమర్శ చేశాడు నిన్న సీఎం అని మొత్తం మంది కేటీఆర్ ను టార్గెట్ చేశారు. అంటే కేటీఆర్ చుట్టే రాజకీయం తిరుగుతుంది కాబట్టి కేటీఆర్ పైనే రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశారు కాబట్టి ఇప్పుడు సీఎం రమేష్ తో కేటీఆర్ విషయంలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్పందించాడు ఎందుకంటే కేటీఆర్ తనంతట తానే సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు అది మిత్రుడు తాను తేల్చుకోవాలి ఎందుకంటే ఇది సంబంధం ఉన్న అంశం కాదు ఇప్పుడు ఆయనను మీరు ఇట్లా ఏంది మీరు 1600 కోట్లు తెచ్చినట్టు తుపాకులు కూడా అని చెప్పిండు తుపాకులు కూడా వాళ్ళ 2000 కోట్లు ఇచ్చారని కంపెనీకి చెప్పాడు. అవును మరి వాళ్ళ కంపెనీకి మీరు ఇట్లనే ఏం ఫేవర్ చేసినందుకు ఇచ్చిండని ఆయన అడిగిండు అవును. కాబట్టి ఇవన్నీ కూడా ఇవో సహేతుకమైన అంటే అంశాలకు మీరు నమ్ముతున్నారా దీనికై- దయాకర్ గారు Final అంటే statement. బీఆర్ఎస్ విలీనం అవుతుంది బీజేపీలో Final ఇంకా statement. చర్చలు వాళ్ళిగో జరుగుతున్నాయి అని అనుకుంటున్నారా? విలీనం విషయం వచ్చినప్పుడు పార్టీని బూచిగా చూపుతారు కానీ వాళ్ళేం విలీనం నేను ఎందుకంటే కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించిన అంశంలో ఒక్కొక్క దగ్గర నేను ఉన్నా వాళ్ళు ఏంది శల్య సారథ్యం చేస్తారు తప్పితే వాళ్ళ అసలు పెట్టుబడి ఆదాయ దాన్ని ఎందుకు ఇస్తారు కాకపోతే ఆ మాట చెప్తే కరుగుతారు ఎదుటోళ్ళలో వీళ్ళు పార్టీ కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నారండి కాంగ్రెస్ లో విలీనం అనే ప్రక్రియ దాంట్లో 1-2 సందర్భాల్లో నేను కూడా ఉన్నా కాబట్టి వాళ్ళు కావాలని ఏం లేదు కేవలం రాజకీయంగా వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే ఎత్తుగడతో చేసింది అది ఆ ఎత్తుగడల్లో వీళ్ళు అన్నదాన్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఎట్ట ఎదుర్కొంటారో చూద్దాం కానీ ఏది ఏమైనా కొంత రాజకీయ ఏమంటారు రాజకీయ అనిశ్చితి వాళ్ళలో కనబడుతుంది దాన్ని క్లించి చేసుకోండి అది మంచి పద్ధతి మీకు కూడా విషయం చెప్తా